బ్రో, పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న జరిగిన అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో మోడీ గారు ముందే ఆయన ఒక మంచి స్పీచ్ ఇస్తూ ఆయనకున్న ఒక సీక్రెట్ పేరునైతే జనాల ముందు బయట పెట్టేశారనమాట. అసలు అది ఆయన చెప్పంగానే ఈయన మోడీ గారు ఒక రియాక్షన్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి చాక్లెట్ ఇవ్వడం కూడా మనం చూసాం. అసలు ఆయన సీక్రెట్ పేరేంటి, ఆయన ఏం బయట పెట్టారు అంటే ఇప్పుడు ప్రధానిగా ఆయన దేశం మొత్తానికి కూడా ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన గురించి అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన లైఫ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా తెలుసు తప్ప ఇంకా కొన్ని పర్సనల్ విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంటాయి, ఎవరు కూడా ఎవరి ముందుకు రాకుండా. సో ఇప్పుడు మాత్రం రీసెంట్గా మనకు నిన్న అమరావతిలో జరిగినటువంటి ఆ గొప్ప సభకి మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక ఉగ్రవాదుల దాడులు అని చెప్పేసి లేకపోతే ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఆయన అమరావతికి ఒక టైం ఇచ్చి ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయంగా మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న క్రమంలోనే ఆయన మోదీ గారి గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ చోట ఏ విధంగా అటాక్ జరుగుతుందో తెలియదు. ఆల్రెడీ యుద్ధం ప్రకటించారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన కోసం, మన రాష్ట్రం కోసం, మన అమరావతి కోసం ఇంత టైం ఇచ్చి ఇక్కడికి వచ్చారంటే ఇంత గొప్ప మనిషిని మీరు ఎక్కడ కూడా చూసుండరు అనే విధంగా కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన క్రమంలోనే అదే విధంగా మోదీ గారు ఆయన సన్యాసంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో ఒక పేరు పెట్టారు, అదే అనికేత్. అయితే అనికేత్ అంటే మీనింగ్ ఏంటంటే పరమశివుడు. సో ఆయనకు ఇల్లు లేదని, ఆయన కుటుంబం లేదని చాలామంది అంటూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తే ఇప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా ఒక తండ్రిలాగా మారిపోయాడు. సో ఇంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడం అంటే కనీసం ఒక రోజు కూడా సరిపోదన్న విధంగా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంతవరకు నేను నా పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, ముఖ్యమైన వాళ్ళకి కావచ్చు, ఎవ్వరికి కూడా ఈ యొక్క సీక్రెట్ పేరు ఎవరికి తెలియదు. సో అలాంటిది పవన్కి ఏ విధంగా తెలిసిందని అప్పటి వరకు ముందుకు చూస్తున్నటువంటి ప్రధాని గారు సడన్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న క్రమంలో ఈ పేరు చెప్పినప్పుడు ఆయన వైపు చూసి చిన్నగా నవ్వడం, ఆ తర్వాత స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత ఆయన పిలిపించి మరి ఆయనకు ఒక చేతిలో చిన్న గిఫ్ట్ లాగా, అంటే అది చాక్లెట్ అనమాట. సో ఇదంతా కూడా చూసి అరే వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి సంబంధం ఉందా, ఇంత మంచి ఒక బంధాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారా ఇంత కొద్ది సమయంలోనే అనే విధంగా చాలా మంది కూడా షాక్ అయిపోయారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోదీ గారు ఎంత మంచి ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎంత మంచి సఖ్యత వీళ్ళిద్దరి మధ్య ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా చూస్తుంటే ఇంకా ముందు రాష్ట్రానికి మాత్రం మంచిగా కేంద్రం నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ఖచ్చితంగా ఇక ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా ఎవ్వరు కూడా ఆపలేరని రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.